కాంగ్రెస్ లోకే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ అంటూ చూస్తున్నాం. గతంలో కడియంతోనూ ఇదే గేమ్. బీఆర్ఎస్ ఏర్పడిన నెలకే కాంగ్రెస్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు చేసిన మరో నెలకే కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్న కడియం ఇప్పుడు అదే పంతాలో కొత్త ప్రభాకర్ రెడ్డి. త్వరలోనే కడియం లాగే కాంగ్రెస్ గుటికి ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటే హస్తం గుటికి మరికొందరు బీఆర్ఎస్ రెడ్డి ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఎమ్మెల్యేల జాయినింగ్స్ జడ్జిమెంట్ కన్నా ముందే బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి రేవంత్ స్కెచ్. కొత్త కామెంట్స్ అందులో భాగమే అంటూ చూస్తా ఉన్నాం. సో దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ కూల్చివేత కామెంట్స్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. సీఎం కనుసన్నల్లోనే ఎమ్మెల్యే కొత్త పలుకులు పలికినట్లు అర్థమవుతుంది. బీఆర్ఎస్ శాసనసభ్యుల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడే. ఈ సన్నిహిత్యమే ప్రభాకర్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ ను కలిసేలా చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కొన్నాళ్ల క్రితం రేవంత్ ను కలిసి దుబ్బాక అభివృద్ధి కోసం నిధులు అడిగారు. దుబ్బాక నుంచి హబ్సీపూర్ డబుల్ లైన్ రహదారికి నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అడిగిందే తడుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. అయితే బీఆర్ఎస్ శాసనసభ సభ్యులుగా ఉండి కూడా రేవంత్ తో ఇంత సత్సంబంధం నేర్పిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజులకే ప్లేట్ ఫిరాయించేశారు. తన సొంత నియోజకవర్గ దుబ్బాకలో సోమవారం కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగానే తొగుట మండలం పర్యటన సందర్భంగా ఆయన రేవంత్ సర్కార్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏమైతుంది, గతంలో కడియం శ్రీహరి కూడా ఇదే విధమైనటువంటి కామెంట్ చేసిండు. తర్వాత నెల రోజులకే వాస్తవంగా జాయిన్ అయిపోయిండు. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడానికి కొన్ని వ్యూహాలు ఏమన్నా రచిస్తున్నారా అనేది కూడా తెలుస్తూ ఉంది. సో ఎందుకంటే ఇంకొక 8 వారాల సుప్రీంకోర్టు గత వారం 8 వారాల తర్వాత తీర్పునిస్తామని చెప్పేసి చెప్పింది. సో 8 వారాల లోపు బీఆర్ఎస్ ఎల్పీని కనుక విలీనం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి అదైతే ఉంటుంది. సో చూద్దాం మరి ఏమవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బీఆర్ఎస్ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ బయటకు కాంగ్రెస్ కు మింగుడు పడని అంశంగా కనిపించిన ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ మార్క రాజకీయం ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున స్టేషన్ కనుపూర్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ సర్కారు కొలువు తీరిన కొత్తలో రేవంత్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. కడియం వ్యాఖ్యలపై అప్పట్లో కాంగ్రెస్ నేతలు గరం అయ్యారు. కడియం మతి భ్రమించి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయితే కాంగ్రెస్ విమర్శలు గుప్పించిన నెలకే ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. కడియం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం వెనక కీలక భూమిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని ప్రచారం ఉంది అంటూ చూస్తాను. సో మొత్తానికైతే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.